వీడు పని చేయాలని చెప్పి తెల్లడి జన పిలుచుకొచ్చాడు. అర్ధరాత్రి పంపిస్తాడు. ఏదో పని చేస్తే పొద్దుగాల వెళ్ళిపోతాగా. గురుగారు అంత ఊక నిలబడదు, ఏదో పని చేసుకుంటే అయిపోయా కదరా. నిలబడుకోపో. వీడికి ఇప్పుడు జ్ఞానోదయమైనట్టు. వాడంతా వాడే వాళ్ళనుకుంటున్నాడు. దగ్గర పని చేసేదానికంటే మంద ఐదు వచ్చేది మేలు. వీడు వీని అవతారం. ఓనా ఓనా నో అమ్మా, ఇది అదే అన్నట్టుంది మామా. నాకు అదే డౌట్. అన్నా ఇటుకెళ్ళు కావాలా? ఇటుకెళ్ళు 350. వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మనకి వినిపిందంటే బాగుండదు. ఒరే లఫా, ఓ వీడికి ఏదో వినిపించినట్టు లేదు. వీడిచ్చే జీతానికి 150 పనులు చెప్పుకుంటూ ఉంటాడు. చెప్పండి గారు. ఇటుకెళ్ళు కావాలన్నా 350 ఇటుకెళ్ళు. వీడికి వినిపించకపోయినా ఈ బిల్డప్కి ఏం తక్కువ లేదు. చిల్లర లేదు. చిల్లర అన్నాడేమో నా మంచి. చిల్లర కాదు, 350 ఇటుకలు కావాలంట. ఎన్ని కావాలా? 350. వాడికి వినిపించదని వీనికి తెలియదు. ఇటుకెళ్ళు కావాలా? ఇటుకలు కావాలంట 350. ఉండయి ఎంత రేటు? వినబడలే. డబ్బులు ఎంత అని అడుగుతున్నారు. డబ్బులా 750. ఇటుకే 750. అంతే. ఒక్కొక్క 750. తక్కువ రాదు, అంతకంటే తక్కువ రాదు బాబు. ఇటుకెళ్ళొద్దు, ఏమొద్దు. ఏమన్నా కొనుక్కుందాం పమ్మను. వాళ్ళు ఏంద్రా ఇటుకలకు వచ్చి ఊకపోతున్నారు. నీ శవుడికో దండం రా బాబు, నీకో దండం. నా పనేదో నేను చూసుకుంటాను. వాళ్ళు ఎందుకు వినట్టు, అసలు ఇది ఎందుకు వినట్టు ఏం అర్థం కాదు.